సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం దృశ్య కవితా గానలహరి కోసం నా ప్రతిస్పందన కవిత అంశం జంజీ పాత్ర. నా శీర్షిక విచక్షణల సరళి. కుప్ప మీద వచ్చే తెప్పలాటల కష్టసుఖాలను వడబోసిన అనుభవం లేదు. కళ్ళకు కనపడేదే లోకమనుకునే బాలజ్ఞానం. ఎంత సాంకేతికత కనుసన్నల్లో, సామాజిక మాధ్యమాల తోటలో పెరిగిన సంయమనాలతో సంతులతలను పొదువుకోవాలి. అనుభవాల దొంతరలో అలల ఆటుపోట్లను తట్టుకునే నేర్పు సాధించాలి. వేగం ఒక్కటే ప్రాధాన్యం కాదు, నైపుణ్యాల నడవడికను పట్టుకొని వివేచన సరళిని, విచక్షణ రవలిని సొంతం చేసుకోవాలి. ఎంత చదువుకున్నా అన్ని శాస్త్రాలలో మనం ఆరితేరిలేమన్న సూక్ష్మాన్ని సూత్రంగా చేసుకోవాలి. పరిమితులను పట్టుకోవాలి. చదువు ఒక్కటే కాకుండా నడవడికల నజరానా తల్లిదండ్రుల నుండి, గురువుల నుండి సగౌరవంగా నేర్చుకోవాల్సిందే. స్వేచ్ఛ కావాలనుకోవడంలో తప్పులేదు. అవతలి వాళ్ళ స్వేచ్ఛను హరించో, గౌరవాలకు భంగం కలిగించడమో కాకూడదు. చెర్ల నీళ్లు పోయి చెరువెనుక పడినాక కట్టవేస్తే ఏమి లాభం? వేయకపోతే ఏమి? నోరు జారి తప్పైందని సాగిలపడితే ఎలా? మంత్రసానితనంలో ఏదొచ్చినా పట్టుకున్నట్టే నాయకత్వం తీసుకున్నప్పుడు, హక్కులను పక్కాగా అడిగినప్పుడు బాధ్యతలను కూడా తలకు సరిగ్గా ఎత్తుకోవాల్సిందే. ధన్యవాదాలు.